ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది మనకి ఏదైనా సమస్య వస్తే మన తలరాత ఇంతే, ఇలాగే రాసిపెట్టుంది అని మనం అనుకుంటూ ఉంటాం. మరి తలరాతను ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మనం ఎన్నో వేళ్ల సంవత్సరాలుగా విశ్వసిస్తూ నమ్ముతూ వస్తున్న హిందూ పురాణాల ప్రకారం ఈ తరం వాళ్ళు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరికి బ్రహ్మదేవుడు పుట్టిన వెంటనే వారి నుదుటిపై కొన్ని రాతలు రాస్తాడు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా రాసిన రాతలే మన భవిష్యత్తు అని మనకు తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా ఈ విధంగా రాసిన రాతను మార్చాలంటే ఇవి గీసిన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. వీటిని మార్చడం మన ప్రాణాలు హరించే యముడికి సాధ్యమని అంటారు. ఆయనకే మన తలరాతకు సంబంధించిన పూర్తి హక్కులు ఉంటాయి. ఇదంతా ఎలా ఉంటే మనిషి అన్నాక ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. మనకు మంచి పనులు జరిగినా లేదా అశుభాలు జరిగినా అంతా మన తలరాత ప్రకారమే జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఆ తలరాతలకు మన జీవిత కాలానికి ఉన్న ఆసక్తికరమైన సంబంధాలు ఉంటాయి. ఇక గత సంవత్సరం అంతా కరోనా శాపంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ప్రస్తుతం దాని ప్రభావం తగ్గినప్పటికీ సెకండ్ వేవ్ పేరుతో మళ్లీ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మరోవైపు మన తలరాతకు అలాగే ఫ్యూచర్కు కూడా లింక్ ఉందని, అందుకోసం మీరు అద్దంలో మీ తలను చూసుకుంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. మరి మీరు అద్దంలో నుదుటిని చూసుకున్నప్పుడు ఒక్క గీత మాత్రమే కనిపిస్తే మీరు కనీసం 20 సంవత్సరాలు బ్రతుకుతారు. అలా కాకుండా 2 గీతలు గనుక చెరో వైపుకు వెళ్ళినట్లు ఉంటే అలాంటి వారు కేవలం 1 సంవత్సరమే బతుకుతారు. కానీ ఆ గీతలు 3 ఉంటే సుమారుగా 40 సంవత్సరాలు జీవిస్తారని ఒక నమ్మకం. అదే నుదుటిపై 2 పెద్ద గీతలుంటే మీరు సుమారు 70 ఏళ్లకు పైగా జీవిస్తారు. అదేవిధంగా 3 పెద్ద గీతలు ఉంటే మీరు ఖచ్చితంగా షష్ఠి పూర్తి చేసుకుంటారని అర్థం. ఒకవేళ మీ నుదుటిపై గీతలు కొన్ని స్పష్టంగా మరికొన్ని అస్పష్టంగా ఉంటే అలాంటి వారంతా ఖచ్చితంగా 40 ఏళ్ల వరకు జీవిస్తారు. మీ నుదుటిపై గీతలన్నీ రౌండ్గా ఉంటే మీరు ఎంత సంపాదించినా ఆ సొమ్మునంతా ఖర్చు పెట్టడం లేదా కోల్పోవడమో జరుగుతుంది. కొందరికి నుదుటిపై ఎంత చూసుకున్నా గీతలనేవి అస్సలు కనిపించవు. అయితే అలాంటి వారు ఖచ్చితంగా 40 ఏళ్ల వరకు బతుకుతారు. మామూలుగా ఇవి శాస్త్రం ప్రకారం నిర్ణయించబడినవి. వీటిని నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన తలరాతను తెలుసుకోవచ్చని మీరు ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.